స్థాయిలను నిర్వహిస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి రాజగోపాల్ గారికి, ప్రెసిడెంట్ బలవంత్ రెడ్డి గారికి, ఈ గ్రౌండ్ ఆ కళాశాల యొక్క ఇన్ఛార్జ్ పీడి శ్రీనివాస్ గారికి, అలాగనే డిగ్రీ ఎంతో మంది ఆహ్వానితులు, అలాగనే మీడియా మిత్రులు, అలాగనే అందరికంటే ఎక్కువగా ఈ కళాశాలలో ఈ క్రీడా పోటీలు నిర్వహించుటకు అహర్నిశలు పాటుపడినటువంటి ఈ కళాశాల విద్యార్థినులకు మరియు తెలంగాణ రాష్ట్రంలోని అన్డివైడెడ్ 10 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేసినటువంటి ఈ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. మై డియర్ స్టూడెంట్స్, మన పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లో, టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2007-8లోనే లాస్ట్ ఈ క్రీడా పోటీలు జరిగినాయి. ఆఫ్టర్ నియర్లీ 8 years ఈసారి ప్రప్రథమంగా ఒక రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుటకు మనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి మన కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మేడం గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇక నుంచి ఈ యొక్క IPSGM కరీంనగర్ పాలిటెక్నిక్ లో ఫస్ట్ టైం జరిగింది, స్టేట్ లెవెల్ మీట్. ఇక నుంచి ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది. దానికి ఇది ఒక రోల్ మోడల్, ఒక నాందిగా ఉంటుంది అని కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మనము ఎంతో మంది క్రీడాకారులు వాళ్ళ యొక్క ఆరోగ్యంగా బాగా ఉండి పై పొజిషన్లకు వచ్చారు. సో అదేవిధంగా మన టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా మనం కూడా మన పిల్లలకు అలాంటి అవకాశం కల్పించి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ క్రీడా పోటీలను మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని దీన్ని దిగ్విజయం చేసి మనందరూ కూడా క్షేమంగా మీ యొక్క ప్లేసెస్కు వెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Now I request Dr. N.V. Ramana Garu, Principal JNTH to give a small message, sir. So my greetings to you all. Good morning to everyone. My greetings to the degrees and bears, in particular the IAS officer, Mrs. Vanika Sargaru. So I can see young engineers in my college. It doesn't mean that I have old engineers in my college, but you are at the beginning of the technical education. I can see there is so much of women power. There is so many 60 to 70% girls are present. So they need inspiration. What kind of inspiration do you require? It is there on the dais. IAS officer, Vanika Sargaru. It is a great inspiration for you all. I remember that I got the opportunity to work under IAS officer, Shailaja Iyengar Garu. She was the honorable vice chancellor. So I have great admire to IAS officers. Though I tried at the student level, I tried my level best, I could not become. So I'm happy to see such a prominent people on there. So my congratulations to the winners, those who have participated in the various sports and games.
And my best wishes to the runners. Definitely, one day you will win with your hard workmanship. జస్ట్ నేను నేను మీ ప్రిన్సిపాల్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మధ్య రిలీజ్ అయిన ఒక సినిమా అమీర్ ఖాన్ సినిమా దంగల్ సినిమా మీరందరూ చూడాలి. ఆ సినిమా డెఫినెట్లీ మీకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఆ సినిమాలో అమీర్ ఖాన్ ఛాంపియన్, ఆయన రెజ్లర్ ఛాంపియన్, బట్ ఈ కుడ్ నాట్ విన్ ద గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్తో సాటిస్ఫై అవ్వాల్సి వస్తుంది. కానీ ఆయనకి ఏంటంటే ఆశ ఏంటంటే తన పిల్లలు గోల్డ్ మెడల్ సాధించాలని. అనుభవించడానికి ఫస్ట్ టైం ఆడపిల్ల పుడుతుంది, సెకండ్ టైం ఆడపిల్ల పుడుతుంది, థర్డ్ టైం ఆడపిల్ల పుడుతుంది, ఫోర్త్ టైం కూడా ఆడపిల్ల పుడుతుంది. సో ఆయన ఏం చేస్తాడు, మెడల్స్ ఆయన ఫోటోలు అన్నీ తీసి పెట్టెలో పెట్టేసి ఇక నా ఆశలన్నీ చచ్చిపోయినాయి, నాకు గోల్డ్ మెడల్ రాదు అన్నట్టుగా ఉంటే ఒకనొక టైంలో ఆ కాలనీలో ఉండే పేరెంట్స్ అందరూ మగపిల్లలు పట్టుకొని వస్తారు. ఆ మగపిల్లలు అందరూ బాగా దెబ్బతిని రక్తం ఓడుతుంటారు. వాళ్ళు చెప్తారు, మీ అమ్మాయిలు మా మగపిల్లలు కొట్టారు అనగానే ఎందుకు కొట్టారు, వాడు అమెరికాలో చూస్తాడు ఆ కొట్టిన దెబ్బలు మామూలు వాళ్ళని కాదు, పెద్ద పెద్ద పహిమాన్లో కొట్టింటారు. అప్పుడు అమెరికానికి అనిపిస్తుంది మగపిల్లవాడే ఎందుకు కావాలి, మగపిల్లవాడే ఎందుకు ఛాంపియన్ కావాలి, ఆడపిల్ల కూడా ఛాంపియన్ కావచ్చని. అది దట్ ఈస్ ద అప్పుడు వాళ్ళని ట్రైన్ చేసి అండ్ హీ ఫైనల్లీ విన్స్ ద గోల్డ్ మెడల్. సో మోటివేషన్ అనేది మనకి కావాలి. మనం ఎన్నో చేస్తుంటాం కానీ 90% మనం డెడికేషన్తో చేయాలన్నట్టు చేస్తాం. So that is where we are lagging. I want to say one thing very clear. One more example I will give, and I know that you are starving and you are hungry and running time. It's an example, I think it will give you motivation for you. Also 1970s లో ఛానల్ 9 ఆఫ్ ఆస్ట్రేలియా ఒక మీటర్ కనుక్కుంటుంది, డిజిటల్ మీటర్ కనుక్కుంటుంది. విత్ దట్ యూ కెన్ మెజర్ ద స్పీడ్ ఆఫ్ ద బాల్. ఇట్ ఈస్ ద క్రికెట్ ఛానల్ 9. అంటే బౌలర్ ఎంత స్పీడ్తో బాల్ వేసాడని కనుక్కోవచ్చు ఆ మీటర్ యూజ్ చేసి. దెన్ దే ఇన్వైట్ ద ఫాస్టెస్ట్ బౌలర్స్ ఇన్ ద వరల్డ్ డ్యూరింగ్ దట్ టైమ్. Dennis Ridley, Jeff Dancer, Michael Holding and Andy Roberts of West Indies. So ఆ మీటర్ యూజ్ చేసి టెస్ట్ చేస్తాం. ఆ మీటర్ ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం జెఫ్ డాన్సన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇస్ డిక్లేర్డ్ యాజ్ ఫాస్టెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్. అది విని క్రికెటర్స్ లైక్ అవర్ సనీగా, సునీల్ గవాస్కర్, జెఫ్ వాకర్, మేబీ వాళ్ళు అదెట్లా అవుతారు, జెఫ్ డాన్సన్ ఈజ్ నాట్ ద ఫాస్టెస్ట్ బౌలర్, మైకల్ హోల్డింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ బౌలర్ అన్నారు. మళ్ళీ అందరికీ టెస్ట్ పెట్టాడు. మళ్ళీ రిజల్ట్ ఏమి ఇచ్చారంటే జెఫ్ డాన్సన్ ఈజ్ ద ఫాస్టెస్ట్ అని. అప్పుడు మళ్ళీ బ్యాట్స్మెన్ అందరూ, లీడింగ్ బ్యాట్స్మెన్ అందరూ మళ్ళీ కామెంట్ చేశారు, ఇది కప్ ఇన్స్ట్రుమెంట్, వీ డోంట్ యాక్సెప్ట్. ఒక క్రికెటర్, ఒక బ్యాట్స్మెన్ అయితే నేను మైకల్ హోల్డింగ్ని బౌండరీ నుంచి పరిగెత్తడం చూశాను. The last time I saw the ball, it was in the hands. Later I could not see the ball. I can see only the stumps are uprooted. అంటే చివరిసారిగా నేను ఎప్పుడు బాల్ చూశానంటే హోల్డింగ్ చేతిలో ఉన్నప్పుడు చూశాను. తర్వాత నేను చూసింది నా స్టంప్స్ ఎగిరిపోవడం చూశాను. మధ్యలో ఏమైందో నాకు తెలియలేదు. అంత ఫాస్ట్ బౌలర్ మైకల్ హోల్డింగ్ అన్నాడు. ఈ ఇన్స్ట్రుమెంట్ అప్పుడు ఉన్నారు. అప్పుడు మళ్ళీ ఇంకా చాలా అయిన వాళ్ళకి అర్థం కాదు. మైకల్ హోల్డింగ్ దగ్గర పోయి, సార్ హోల్డింగ్ మీరు కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశారు, ప్రతిసారి జంప్ డాన్స్నే ఫాస్ట్ అని లీవ్లో వస్తున్నారు, ఇప్పుడేమో బ్యాట్స్మెన్ అందరూ మీరే ఫాస్ట్ అంటున్నారు, మాకేం అర్థం కావట్లేదు, వేర్ ఇట్ ఇస్ నాన్ రాంగ్, ఎక్కడ మిస్టేక్ జరిగింది. అప్పుడు మైకల్ హోల్డింగ్ అన్నాడు,
మీ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్, బ్యాట్స్మెన్ చెప్పేది కూడా కరెక్టే. ఇంకా కాంప్లికేట్ చేసే ప్రాబ్లం అది ఇంకా సార్ రెండు ఎట్లా కరెక్ట్ అవుతాయి. మీరు అన్నీ చేశారు, ఎట్లా బౌలింగ్ చేయమన్నారు, అక్కడ 3 స్టెమ్స్ పెట్టారు, బాల్ ఇచ్చారు, 6 బాల్స్ ఏమన్నారు, యావరేజ్ స్పీడ్ కడుతున్నారు, మ్యాక్సిమం స్పీడ్ కడుతున్నారు, అంతా బాగానే ఉంది. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ మిస్డ్ ఇట్. ఆ స్టెమ్స్ ముందు బ్యాట్స్ కట్టుకున్న బ్యాట్స్మెన్ నిలబట్టలేదు. బ్యాట్స్మెన్ పెట్టుకుంటే ఐ విల్ షో ఐ వాంట్ టు కిల్ ద బ్యాట్స్మెన్. వేర్ ఇస్ ద బ్యాట్స్మెన్? దెర్ ఇస్ నో ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో ఐ వాంట్ టు కిల్ ద బ్యాట్స్మెన్, దట్ ఈస్ మిస్సింగ్. సో ప్రతి స్పోర్ట్స్మెన్కి ఆ స్పిరిట్ ఉండాలి, మనం గెలవాలి అన్నట్టుగా కష్టపడాలి. సో అండ్ ఫైనల్గా మీ వంతు ఇంకో విషయం చెప్తుంటే, మీ వంతు కార్యక్రమంగా ఈ ప్రజల్లో ఉండే ఆందోళనలో ఉండే డిజిటల్ cash. Dignitaries on the dais and dignitaries of the dais, my dear students, I congratulate all of you. ఎందుకంటే మీ కాలేజీలో ఉన్న విద్యార్థులలో మీరు ఎంపికయ్యారు అంటే మీలో ఏదో స్పెషాలిటీ ఉన్నట్టే. కాబట్టి మీరు ఇక్కడ పాల్గొనేటటువంటి ఏ క్రీడలో అయినా కానివ్వండి, క్రీడా స్ఫూర్తితో పాల్గొని రెఫరీ గారి నిర్ణయాన్ని కట్టుబడి గెలుపు ఓటమిలను వంతు కృషి చేసి కంప్లీట్ చేయడానికే ప్రయత్నించండి. విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్. కాబట్టి డెఫినెట్లీ డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్. పార్టిసిపేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యు ఆర్ వెరీ స్పెషల్ అమాంగ్ ది other students because they could not reach here, you could reach here. That is the speciality you have and I wish you very best and Thank you so much, sir. పచ్చ పచ్చని చెట్లను నరికి, పచ్చ పచ్చని చెట్లను నరికి, ఊరు నిండా ఫ్యాక్టరీలు కట్టి, పాడి పంటలు పండలేక ప్రజలు కల్లడిల్లి నష్టపోయినారు. నీళ్లు లేని చెరువులు చూడు, నీడలేని పల్లెను చూడు, కలుషితమైన గాలిని చూడు, చెట్లు లేని జగతిని చూడు. హరితహారం 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 వచ్చనే, పచ్చని చెట్లు తెచ్చనే, హరితహారం వచ్చనే, పచ్చని చెట్లు తెచ్చనే. పొద్దున్నే లేచే ఆ పక్షి పిల్లలను చూడరే, అవి ఎగురుకుంటూ వచ్చి వాలిన ఆ పచ్చని చెట్లను చూడరే. పొద్దున్నే లేచే ఆ పక్షి పిల్లలను చూడరే, అవి ఎగురుకుంటూ వచ్చి వాలిన ఆ పచ్చని చెట్లను చూడరే. పచ్చని పల్లేరు పానికి నిలిచిన ఆ తోటలు చూడరే, పచ్చని పల్లేరు పానికి నిలిచిన ఆ తోటలు చూడరే. హరితహారం వచ్చనే, పచ్చని చెట్లు తెచ్చనే, హరితహారం వచ్చనే, పచ్చని చెట్లు తెచ్చనే. నీళ్ళు ఉన్న చెరువును చూడు, చల్లంగున్న పల్లెను చూడు, స్వచ్ఛమైన గాలిని చూడు, చెట్లు ఉన్న జగతిని చూడు. నీళ్ళు ఉన్న చెరువును చూడు, స్వచ్ఛమైన పల్లెను చూడు, స్వచ్ఛమైన గాలిని చూడు, చెట్లు ఉన్న జగతిని చూడు. హరితహారం 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 వచ్చనే, పచ్చని చెట్లు తెచ్చనే, హరితహారం వచ్చనే, పచ్చని చెట్లు తెచ్చనే. పల్లె నిండా మొక్కలు నాటి, జగతి నిండా పంటలు వేసి, పల్లె నిండా మొక్కలు నాటి, జగతి నిండా పంటలు వేసి, పాడి పంటల లాభానికి ప్రజల సంతోషాలు చూడరే, పాడి పంటల లాభానికి ప్రజల సంతోషాలు చూడరే. హరితహారం 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 వచ్చనే, పచ్చని చెట్లు తెచ్చనే, హరితహారం వచ్చనే, పచ్చని చెట్లు తెచ్చనే. పొద్దున్నే లేచే ఆ పక్షి పిల్లలను చూడరే, అవి ఎగురుకుంటూ వచ్చి వాలిన ఆ పచ్చని చెట్లను చూడరే. పొద్దున్నే లేచే ఆ పక్షి
పిల్లలను చూడరే అవి ఎగురుకుంటూ వచ్చి వాలిన ఆ పచ్చని చెట్లను చూడరే పచ్చని పల్లేరు పానికి నిలిచిన ఆ తోటలు చూడరే పచ్చని పల్లేరు పానికి నిలిచిన ఆ తోటలు చూడరే హరితహారం వచ్చనే పచ్చని చెట్లు తెచ్చనే హరితహారం వచ్చనే పచ్చని చెట్లు తెచ్చనే హరితహారం వచ్చనే పచ్చని చెట్లు తెచ్చనే. థ్యాంక్ యూ. Principal, SRR, B.R. Ambedkar GMR Polytechnic, and a guide and a great organizer for this sports week today, RJD Sri Narayan Reddy garu, Sri K. Ravi, and Mr. Srinivas, who has been instrumental in making a nice ground in the college, and Mr. Nitin, who is the principal for ID college principal for degree colleges in district. Very good morning, and first of all, and I must thank you for giving me this opportunity. Also, a very good morning to all the guests present there, and students, media, and everyone else who are present here. A fine morning indeed. I request you all to sit down. First of all, I would like to congratulate the very spirit of the sports meet. Everybody has mentioned that it was the first time almost for the sports meet to be conducted for so many colleges. It was conducted almost a decade ago for fewer colleges in 2008. But today, we have indeed got a distinction for the polytechnic colleges by ensuring that it went on without any postponement and in all dignity and fervor. I'm very happy to note that not only the students but also the staff were very enthusiastically involved in this. So indeed, I first would like to place on record my appreciation for the great work done by the staff, ITs of all the polytechnics. The విద్యార్థుల విషయానికి వస్తే ఏమైనా విద్యార్థులు ద్వారా జిల్లాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని పాలిటెక్నిక్స్ నుంచి దాదాపు అన్ని పాలిటెక్నిక్స్ నుంచి ఇక్కడ దాదాపు 800-900 మంది పిల్లల్ని ఈరోజు కలుసుకోవడం ఏదో కొత్త సంవత్సరం కానుకలాగా ఉంది. నేను ఇక్కడ కూర్చున్నాను, మీరంతా ఎండలో ఉన్నారు, చాలా సేపు నుంచి ఉన్నారు. అదే క్రీడాస్ఫూర్తి. కానీ మీరు సంక్రాంతిని ముందే తీసుకొచ్చినట్టుంది. నాదైతే కొత్త సంవత్సరాన్ని మళ్ళీ తీసుకొచ్చినట్టు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఐటీజీఎస్ఎం అనే ఒక బ్రాండ్ ఏదైతే క్రియేట్ చేయడానికి మొదటి ప్రయత్నం మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఇది తప్పకుండా కొనసాగాలి. ఇందాక పిల్లలు చక్కగా ప్రదర్శన ఇచ్చినట్లు జై హో ఐటీజీఎస్. క్రీడలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కొరకు చాలా స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బహుశా విని ఉంటారు. స్పోర్ట్స్ కొరకు కానివ్వండి, కెపాసిటీ బిల్డింగ్ కొరకు కానివ్వండి, మంచి మంచి కార్యక్రమాలు కొత్తగా మన డిపార్ట్మెంట్స్లో ప్రభుత్వం చేపడుతుంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మీ అందరి పట్టుదల వలన, మీ అందరి క్రీడా స్ఫూర్తి వలన ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఎలాగైతే ఆర్గనైజ్ చేస్తున్నాము, అదేవిధంగా కల్చరల్ ఈవెంట్స్ కొరకు కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి మన పాలిటెక్నిక్స్లో మనం చక్కటి స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ పోటీలో నిర్వహించుకుంటాం. ఈ ఆటల పోటీ కొరకు బహుశా మీకు ప్రాక్టీస్ కొరకు సమయం లభించకపోవచ్చు. ఏదైనా కానీ చాలా హోరాహోరీగా మ్యాచెస్ జరిగినట్టు నేను న్యూస్ రిపోర్ట్స్ కానీ ఇతర రిపోర్ట్స్ కానీ చూస్తే తెలిసింది. అదే కాంపిటేటివ్ స్పిరిట్ అన్ని విషయాల్లో ఉండాలి.
క్రీడల నుండి మనం నేర్చుకునేది అని పట్టుదల ఉండడం, చివరి గంట కూడా ఇక ఆ చేతిలో లేదు అనే ఆలోచనే రానివ్వకుండా చివరి గంట పోరాటం, ఓటమి అయినా సరే గెలిపోయినా సరే ఒక చిరునవ్వుతో ఆస్వాదించడం. ఇది మనకి జీవితంలో మన అన్నింటిలో ముఖ్యమైన విషయం. ఎంతైనా చదువుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒక వ్యక్తిగా ఆ క్రీడా స్ఫూర్తి కానీ లేనట్లయితే నిజంగా జీవితాన్ని ఆస్వాదించదు. అది మనకి స్పోర్ట్స్ ద్వారా మీరు నేర్చుకుంటున్నారు. ఆ స్పిరిట్ సర్వత్రా ఎప్పుడు స్ప్రెడ్ అవ్వాలి. ఇంకా పాలిటెక్నిక్ కాలేజ్ అంటే 10వ తరగతి తర్వాత ఇమీడియట్లీ మీరు ఇక్కడ జాయిన్ అవుతారు. దాదాపు ఇంకా స్కూల్ ఏజ్ దాటినటువంటి ఛాయలు ఇక్కడే మీకు మంచి ఇంప్రెషన్స్ కానీ ఏదైనా ఏర్పడేటువంటి అవకాశం ఉండేది. ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో అన్ని యాక్టివిటీస్లో చదువుతో పాటు పాల్గొన్నట్లయితేనే మనకి ఒక ఫుల్ రౌండెడ్ పర్సనాలిటీ అనేది తయారవుతుంది. ఒక కాలేజ్లో చదువుతున్నామంటే ఏదైనా సరే ఒక విద్య మనం నేర్చుకున్నామంటే దానికి సంబంధించిన డిగ్రీయే కాదు, రిజల్ట్ ఎంతమంది పాస్ ఫెయిల్ ఆ రోజు పోయినాయి. ఇప్పుడు ఏంటంటే చదువుతో పాటు ఇంకా ఎన్ని కొత్తగా స్కిల్స్ నేర్చుకున్నాం అన్నది ముఖ్యం. కాబట్టి క్రీడలు కూడా ఇన్ఫాక్ట్ మీరు చదువుతూ ఉండొచ్చు పేపర్స్లో, క్రీడలకి కూడా 2 మార్కులు ఇవ్వడం డిగ్రీస్లో, దాన్ని మళ్ళీ వాళ్ళ డిగ్రీలో చేర్చడం అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇన్ఫాక్ట్ అది ఇంక్లూడ్ అయ్యింది డిగ్రీ కాలేజ్లో. మన పాలిటెక్నిక్స్లో కూడా క్రీడల గురించిన వాళ్ళ అచీవ్మెంట్స్ని మనం నోట్ చేసే విధంగా, అంతేకాకుండా ఇతర సోషల్ సర్వీస్ కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, ఈ క్రెడిట్స్ అన్ని కూడా అంటే ఈ అదనపు కెపాసిటీస్ అన్ని కూడా మనం గుర్తించే విధంగా రాజధాని విద్యారంగం మారుతుంది. చదువు కావచ్చు, ఎన్సిసి కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, ఎటువంటి ఇతర స్కిల్స్ అయినా సరే వీటిని మనం సంపాదించాలి చదువుకుంటున్నప్పుడే. ఇటువంటి అన్ని అవకాశాలని ప్రభుత్వం క్రమేణా ఏర్పాటు చేస్తూ వస్తుంది. మన కాలేజ్లో మనం జాయిన్ అయిన తర్వాత మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఒక డిప్లొమానే కాదు, జీవితంలో బ్రతకడానికి ఎట్లాగా, ఆంట్రప్రెన్యూర్షిప్ ఎలాగా అనేది కూడా మనం నేర్చుకోవాల్సింది. ముందు ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా ఇంకా ఎక్కువగా ఇప్పటికే మొదలుపెట్టిన డిపార్ట్మెంట్ వాటిని ఇంకా మరింతగా బలోపేతం చేస్తూ మీరు మరిన్ని మంచి అవకాశాలు చూస్తారని అనుకుంటున్నాను. ఇకపోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడడం న్యాయం కాదు. నేను కూడా వీలైతే 1-2 ఈవెంట్స్ చూడాలి. కాబట్టి మరొకసారి అందరికీ అభినందనలతో సెలవు. The Telangana State First Inter-Polytechnic Sports and Games Meet for 2016-17 Open. Champion will get opportunity. I want to know which college. It's a private college. Peddapalli. Madam, it's a government college. Madam, konja inside. That's okay. Okay. Thank you. Telangana State First Inter-Polytechnic Sports which govern them and desirous of participating in them in true spirit of sportsmanship for the honor of our association and glory of sports. Thank you, Niharika. Now I request the students. Hello. SG Government Polytechnic Zainabad versus
Government Model Residential Polytechnic Utnoor for volleyball boys, and Coco girls, Medak versus KDR. ఇట్లా పైకానండి అన్నీ మిక్స్ అయిపోయింది. అలా వైటే లేదు, అలా వైట్ లేదు. One second. Those who are matches, please go and warm up. For volleyball, Zaidabad and Utnoor. And Coco girls, Medak and Vanapati. Get ready. All the men staff of GMR Polytechnic Karimnagar to come on to This was all the players. Please get inaugural matches start now. Just coaching channel. Get ready. And Coco. సార్ కొంచెం అవుట్ సైడ్ వెళ్ళండి. Next match ready. Be ready. Officials, please take charge. Nice. I must congratulate you. You really done your best. Immediately కూర్చోండి అందరూ. Next as per schedule. Thank you. Okay, that's it. ఇక్కడ చూడండి సార్ సార్ ఇక్కడ ఓకే రెడీ ఓకే సార్ రెడీ I also thank all my Okay. staff and my people for giving the right coverage and publicity about the IPSC. Game in charges, please. దానిపైన పెట్టండి కొంచెం హైట్ లేదు బ్యాగ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం కావాలి In all disciplines, 10 teams participating in this tournament, state level. First day, all the up to quarterfinals will conclude the volleyball, kabaddi, kho-kho, volleyball boys and girls, kabaddi boys, kho-kho girls.
and chess, table tennis, and remaining tomorrow morning athletics and shuttle badminton and semi-finals for all the games, and also table tennis finals, and conclusion day on third day all the finals. Please line up for the Kho players for match in between Durgabai Deshmukh Hyderabad versus GPT Kottagudem. Now I request the madam to inaugurate the match Kho for girls. Now I request our RJD sir, please escort the madam for Kho girls. I request the principal and RJD sir, please escort the madam to introduction of the Kho girls. Thank you, madam. Kho officials, please line up the place. All the managers, please make it note. As per schedule, we are starting the matches. Volleyball first match playing in between Zairabad versus Puttur, and second match get ready. GPT Nizamabad versus Silsila, another court. Get ready. So it was good time. They enjoyed. పిల్లలంతా హ్యాపీగా చేయబెట్టకండి సార్. Girls match in between. Good afternoon, madam. Gayatri from KDR. Good afternoon. Good afternoon, madam. Durgabai Deshmukh Technical Training. Last one by all the best. All the best. Both the team. Preview. Preview. Preview.
Preview. Preview. Preview. Preview. Preview. Preview. Preview. Preview.
Preview. Preview. Preview. Preview. Preview. Preview. Preview. Preview. Preview.
Preview. Preview. Preview. Preview. Preview. Preview. Preview. Preview. Preview. Preview.
Preview. Preview. Preview. Preview. Preview. Preview. Preview.